పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని పూజించడం భూతాన్ని పూజించడం అన్నారు. నాకు సంఘటన ప్రముఖంగా జ్ఞాపకం వస్తుంది. 1991లో మా ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్లు 8 రోజులు తేడాలో జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఘట్టాలు. మాజీ ముఖ్యమంత్రులు, ప్రధాని కొడుకులు, సినీ ప్రముఖులు, పద్మభూషణ్లు, రామోజీరావు గారు, సోహన్ బాబు, నాగేష్, బెజవాడ గోపాల్ రెడ్డి, జగ్గయ్య, జానకి, కెఎస్ ప్రకాశ్రావు, అల్లు రామలింగయ్య ఇత్యాది ఎందరో పెద్దలు హాజరైన ఖరీదైన పండగలు. విచిత్రంగా ఆ దశలో నా చేతిలో రొక్కం లేదు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అప్పు చేయడం ఎప్పుడు అలవాట్లేని వాడిని. ఏం చేయాలి అనే బెంగ మనసులో నిలదొక్కుని ఉంది. మద్రాసులో మా ఇంటి ముందు లాన్లో కూర్చుని ఉన్నాను. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో మొబైల్ లేవు. ఎవరో పేరు తెలియని వ్యక్తి, మీ ఇంటి వాస్తుని చూస్తాను మారుతిరావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే అన్నారు. పోయేదే ఉంది, సరే అన్నాను. వచ్చాడు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ముఖం ఇప్పటికీ గుర్తులేదు. ఇల్లంతా కలయి తిరిగాడు. నేను లాన్లో కూర్చునే ఉన్నాను. నా దగ్గరికి వచ్చాడు. ఇల్లు బాగుంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, పర్వాలేదు బయటపడతారంటూ సాయిబాబా బొమ్మను నా చేతిలో పెట్టాడు. నేను సాయిబాబా భక్తుడిని కాదు, పైగా నా అభిప్రాయం నేను కోరలేదు. వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని దాదాపు అప్పుడే మర్చిపోయాను. నాకు బోగు రోడ్లో ఫ్లాట్ ఉంది. 2-3 రోజుల తర్వాత ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ అనే కంపెనీ మేనేజర్ మా అబ్బాయిని కలిశాడు. ఆ ఫ్లాట్ని ఆఫీస్కి అద్దెకి తీసుకున్నారు. అడ్వాన్స్గా 40,000 ఇచ్చారు. ఇది 25 ఏళ్ల కిందటి మాట. ధర్మిలాను 2 పెళ్లిళ్లు జరిగి ఇంట్లో సత్యనారాయణ చేసే రోజు దాకా డబ్బు సరిపోయింది. ఇది చేతిలో రొక్కం మాట. వ్రతం నాడు ఎందరో కొత్త బంధువులు, హితులు ఉన్నారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. నేను ఏదో సందర్భంలో గేటు దాకా వచ్చాను. ఒక ఆయన ముందొచ్చిన ఆయన కాదు, చేయి చాచాడు. ఈ సమయంలో ఈ మనిషి ఏమిటి అనుకుంటూ జేబులో చేయి పెట్టాను. ₹1 ఉంది. తీసి ఆయనకి ఇచ్చి లోపలికి నడిచాను అసంకల్పితంగా. మరో గంట గడిచాక మళ్లీ గేటు దాకా వస్తే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. మళ్లీ చేయి చాచాడు. ఈసారి కాస్త విసుగు, కోపం వచ్చింది. ఒకసారి ఇస్తే మళ్లీ అడుగుతాడేమిటి? అయినా ఇది శుభతరుణం. జేబులో చేయి పెట్టాను. మరో ₹1 చేతికి తగిలింది. తీసిచ్చాను. పెళ్లికి ముందు నా చేతిలో వచ్చిన 40,000 రూపాయల రొక్కంలో ఆఖరి చిల్లర ఇది, ₹2. తర్వాత ఎవరో చెప్పారు, బాబా గారికి ₹2 దానం అత్యంత ప్రీతికరమైందట. చేతిగా నిన్న రొక్కం అక్కడితో సంపన్నమైంది. రొక్కము అయిపోయింది. నేను మీకంటే ముందు మీ ఇంట్లో ఉంటాను అన్నారట బాబా. అంతకుముందు మా ఇంట్లో బాబా ఫోటో లేదు, తర్వాత లేకుండా లేదు. చాలా ఏళ్ల కిందట విశాఖపట్నంలో సాయంకాలం నార్త్ షిర్డీ గుడికి వెళ్లాను. విపరీతంగా ఆకలిస్తోంది. దర్శనం ప్రసాదం చేతిలో పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించే ఆకలి. మెట్ల పక్కన అరుగు మీద కూర్చున్నాను. అర్చకుడు పెద్ద ఆకులో ప్రసాదం తెచ్చి నా ముందు నిలబడ్డాడు. చెయ్యి జాచి నా చేతిలో పెట్టాడు. తర్వాత కొన్ని 100 సార్లు ఆ గుడికి వెళ్లాను. ఎప్పుడూ అంత ఆకలి అనిపించలేదు. ఎప్పుడూ అలా ప్రసాదాన్ని కోరుకోలేదు. ఎవరో అలా ప్రసాదాన్ని ఇవ్వలేదు. సింపథెటిక్ వైబ్రేషన్ దేవుడా? మనం రాతిని రావుడంటాం, కోతిని భక్తుడంటాం, చెట్టుని దేవుడంటాం. మండు వేసవిలో దప్పికి తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంత మాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. కొన్ని శతాబ్దాల విశ్వాసంలో ఎన్నో చేరాయి. రాళ్లు, రప్పలు, ఆలోచనలు, నమ్మకాలు. హేతువాదులకు ఇది వెర్రి. కానీ బయట కనిపించే దృశ్యం కాక అతని మనసులో ఆలోచనది ఆ శక్తి. ఒక మనస్తత్వ పరిశీలకుడు అన్నాడు కదా, వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న శిలలో లేకపోయినా కొన్ని కోట్ల మంది, కొన్ని 100 తరాలుగా తమ కోరికల కోసం ఆర్తితో అనునిత్యం కేంద్రీకృతం చేసే ఆ బిందువు మీద వారి దృష్టి, వారి అపారమైన యాంటిసిపేషను, మ్యాగ్నెటిక్ పవర్ కారణంగా ఆ శిల దేవుడవుతుందని. విశ్వాసానికి మరో రకమైన వివరణ ఇది. దేవుడు వ్యక్తి యొక్క కొంగు బంగారం. విశ్వాసానికి మతం లేదు. రాయికి పేరుంది కానీ మనసులో ఆలోచనకి పేరు లేదు. నేను సాయిబాబా భక్తుడిని.